ఇప్పటి వరకు అందరూ కూడా నా అన్వేష్ అకౌంట్ ఇన్స్టా అకౌంట్ అయితే డిలీట్ అయిపోయింది అనుకుంటూ అందరూ అనుకున్నారు. అయితే ఇంతలోనే షాక్ ఇచ్చాడు నా అన్వేష్ నా అకౌంట్ అన్వేష్ అయితే. సో ఎందుకంటే తన అకౌంట్ డిలీట్ కాలేదని ఏదైతే మదనపల్లి మైనర్ బాలిక గురించి ఒక వీడియో చేయడంతో అది కాస్త కొంచెం ప్రాబ్లంలోకి వెళ్ళిందని 48 గంటల్లోగా కూడా యాక్టివేట్ అయ్యే అవకాశం ఉంది. సో ఈ లోపే తనందరూ కూడా ప్రజలందరితో కూడా ఆడుకున్నాడు అన్వేష్. దీనికి సంబంధించి కూడా నిన్నటి నుంచి కూడా ఒక డ్రామా క్రియేట్ చేస్తూ కొన్ని వీడియోస్ అయితే కూడా చేసి ప్రజల్ని మరొక్కసారి ఇబ్బంది పెట్టే ప్రయత్నం అయితే చేశాడని చెప్పాలి. సో పబ్లిక్స్తో గేమ్స్ ఆడుకుంటూ కూడా ఇంత హై డ్రామాకి తెరతీశాడు నా అన్వేష్ అనే చెప్పాలి. సో ఎందుకంటే ఇన్స్టా అకౌంట్ డిలీట్ అయిందంటే ఇప్పటివరకు డ్రామాలు ఆడుకుంటూ వచ్చాడు. అకౌంట్ కేవలం హోల్డ్లోకి వెళ్ళింది. మదనపల్లి మైనర్ బాలికకి సంబంధించి కూడా ఒక వీడియో చేసి ఆ ఇన్స్టాలో పోస్ట్ చేయడంతో కూడా అకౌంట్ అనేది హోల్డ్లోకి వెళ్ళింది. దానికి తిరిగి యాక్టివేట్ చేసేందుకు 48 గంటల సమయం పడుతుంది. సో ఈ 48 గంటల సమయం కూడా యాస్ట్రీస్ కరాటే కళ్యాణ్ వెళ్ళి అకౌంట్ కూడా తీయించేందుకు కూడా ప్రయత్నాలు అయితే చేశారు. సో అకౌంట్ మాయమవడంతో అంతా కూడా అకౌంట్ మెటా డిలీట్ చేసింది కంప్లీట్గా. అన్వేష్ అకౌంట్ అయితే డిలీట్ అయిపోయిందని చెప్పేసి అందరూ కూడా భావించారు. ఏదైతే అటు హిందూ దేవుళ్ళపై అన్వేష్ చేస్తున్న వ్యాఖ్యలకి తగిన శాస్త్రి జరిగిందంటూ కూడా అందరూ అనుకున్నారు. బట్ ఇంతలోనే తన అకౌంట్ అయితే రీయాక్టివేట్ అవ్వడము, కేవలం రీయాక్టివేట్ చేయడానికి 48 గంటల సమయం పడుతుందని మెటా సిబ్బంది చెప్పారంటూ కూడా అన్వేష్ అయితే చెప్పుకొచ్చాడు. సో దీనిపై కూడా నిన్నటి నుంచి ఏదైతే ప్రజలను మరొకసారి మభ్యపెట్టే ప్రయత్నం చేశాడని చెప్పాలి. ఒక డూప్లికేట్ అకౌంట్ క్రియేట్ చేసి కొన్ని వీడియోస్ కూడా పెట్టాడు. నేను ఎప్పటికీ కూడా హిందువునే, వినాయకుని మీద ఒట్టేసి చెప్తున్నాను, నేను ఎప్పటికీ కూడా హిందువుని అంటూ కూడా మరొకసారి తను చెప్పే ప్రయత్నం అయితే చేశాడు. మరొక అకౌంట్ అయితే క్రియేట్ చేసుకుని దానిలో కొన్ని వీడియోస్ కూడా పోస్ట్ చేశాడు. నిన్నటి నుంచి ఏదైతే జరిగిందో నా అకౌంట్ పోతే వెంటకు కూడా మీరు తీసినట్టు కాదన్నట్టుగా కూడా కొన్ని దుర్భాషలాడుతూ కూడా మళ్ళీ తను ఏదైతే రీల్ షేర్ చేశాడో ఆ రీల్లో కూడా తను వ్యంగ్యంగా మాట్లాడడం జరిగింది. అయితే ఇప్పుడు తన అకౌంట్ అయితే మరొకసారి తిరిగి వచ్చిందని చెప్పాలి. సో ఎందుకంటే కేవలం 48 గంటలు యాక్టివేట్ అవ్వడానికి సమయం పడుతుందంటూ మెటా సిబ్బంది చెప్పుకొచ్చారు. అంతేగాని నా అకౌంట్ డిలీట్ కాలేదు, ఎక్కడికి పోలేదు, కేవలం మైనర్ బాలిక వీడియో పెట్టడం వల్లే అకౌంట్ అయితే అది ఇన్యాక్టివేట్ అయిందంటూ కూడా అన్వేష్ చెప్పుకొస్తూ మరొకసారి వీడియో చేశారు. సో ఇప్పటికీ ఆ అన్వేష్ అకౌంట్ డియాక్టివేట్ అవ్వడంపై కూడా చాలామంది అయితే ఇప్పటి వరకు కొంతమంది సంతోషపడ్డారు. సో మనం ఇదివరకే చూసాము, ఏదైతే అటు ఆ ట్రావెలర్ రవి కానివ్వండి, కరాటే కళ్యాణి కానివ్వండి, పలువురు కూడా అన్వేష్ అకౌంట్ డిలీట్ అయిందంటూ కూడా ప్రచారం చేస్తూ వచ్చారు. తన యూట్యూబ్ కూడా డిలీట్ అవ్వాలంటూ కూడా చెప్పుకుంటూ వచ్చారు. దీనికి సంబంధించి అన్వేష్ కూడా స్పందించారు. నా ఇన్స్టా అకౌంట్ డిలీట్ చేస్తే ఎవరు ఏం చేయలేరు, దాంట్లో నేను ఏ ప్రమోషన్స్ చేయలేదు, ఇన్స్టా అకౌంట్ డిలీట్ చేసుకుంటే నాకు మరికొన్ని అకౌంట్స్ ఉన్నాయి, దాని నుంచి కూడా చేస్తానంటూ కూడా అన్వేష్ అయితే చెప్పడం మనం చూసాము. అయితే తాజాగా తన అకౌంట్ ఏదైతే 1.3 మిలియన్ ఉన్న అకౌంట్ ఇన్స్టా అకౌంట్ అయితే ఏదైతే రియాక్టివేట్ అవ్వడంపై కూడా అన్వేష్ స్పందిస్తూ మరొకసారి అయితే క్లియర్ కట్గా జరిగింది ఏంటనేది కూడా చెప్పారు. దీనికి సంబంధించి కూడా ఒక వీడియో కూడా రిలీజ్ చేశారు. అసలు దానిలో అన్వేష్ ఏం మాట్లాడాడో చూద్దాం. హాయ్, అందరూ ఎలా ఉన్నారు? నా ఇన్స్టాగ్రామ్ పోయిందని మీరు టీవీ ఛానల్లో చూశారు కదా, ఇది మరీ దారుణం కదండి. అయితే అసలు ఏం జరిగిందంటే, 7 ఏళ్ల పాప వీడియో చేశాను కదా, చేసేసి పెట్టేసి పడుకుని అర్ధరాత్రి పాస్ పూసుకున్నప్పుడు ఇన్స్టాగ్రామ్ చూస్తే ఐడి ప్రూఫ్ సబ్మిట్ చేయమన్నది. అర్ధరాత్రి 2 గంటలు అనమాట. నేను ఈ ఇన్స్టాగ్రామ్ క్రియేట్ చేసేటప్పుడు ఈ ఐడి ప్రూఫ్ సబ్మిట్ చేశాను. సో పరాకుగా కొత్తది పాస్పోర్టు, ఈ పాస్పోర్ట్ తర్వాత ఇది వచ్చింది, ఈ పాస్పోర్ట్ తర్వాత ఇది వచ్చింది, ఇది అప్లోడ్ చేశాను. సో 3 సార్లు అప్లోడ్ చేసేసరికి 48 గంటలు మీ డియాక్టివేట్ చేస్తున్నాం అన్నారు. సో ఇదే ఛాన్స్ అదే ఛాన్స్, సరదాగా చూద్దాం ఎలాగ ఆడదో, అసలు మన వాళ్ళు ఏమనుకుంటున్నారో నా మీద అనేసి నేను స్టార్ట్ చేశాను గేమ్. మరీ దారుణం అండి. న్యూస్ ఛానల్ అందరికీ చేతులెత్తి నమస్కరిస్తున్నాను. నేను ఒక హిందువుని, ఒక భారతీయునండి. నేను ఎంతో కష్టపడి 130 దేశాలు తిరిగి ఎంతో రక్తం చిందించి నేను పుట్టెరిగి ఎవరికీ పాపం చేయలేదండి. పాపము భగవంతుడు సాక్షిగా చెప్తున్నాను, నేను ఎవరికీ పాపం చేయలేదు. 80 లక్షల రూపాయలు ఈ చేత్తో ఇచ్చాను. పేదరికంలో ఉన్నా కూడా ఈ చేత్తో ఇచ్చాను. నేను పొద్దున లెగిస్తే దానం ధర్మం న్యాయం. నేను చేసిన తప్పల్లా బెట్టింగ్ యాప్లు ఆపడం, ఉగ్రవాద సంస్థల చేతిలోకి మన భారతదేశం యొక్క డబ్బు పోతుంది అని చెప్పి నేను గవర్నమెంట్కి నేను ఇంటిమేట్ చేయడం వల్ల ఎంతమంది మీరు చూసిన క్రియేటర్లు, ఇప్పుడు నా మీద అరిచిన క్రియేటర్లు అందరూ బెట్టింగ్ యాప్లు చేసిన వాళ్ళే కదా. 90% క్రియేటర్లు బెట్టింగ్ యాప్లు చేశారండి. నేను డబ్బుగా కక్కుర్తి పడేవాడిని అయితే ప్రమోషన్లే చేసుకుంటానండి. నాకేం కర్మ. నెలకి 30 లక్షలు వస్తుంటే అది పక్కన పెట్టి
ప్రజల కోసం పోరాడిన హీరోని. భారతదేశంలో బెట్టింగ్ యాప్లు పోయాయి అంటే దాన్ని ముందుండి 6 సంవత్సరాలుగా పోరాడి తీసుకెళ్ళండి. అందుకే ఎంతమందికి కక్ష. స్కూళ్ళల్లోకి వెళ్ళి ప్రచారం చేస్తున్నారంటే ఈ బెట్టింగ్ గ్యాంగ్ అర్థం అవ్వలేదా? గవర్నమెంట్ స్కూళ్ళల్లోకి వెళ్ళి జెడ్పీహెచ్ స్కూళ్ళల్లోకి వెళ్ళి నా మీద ప్రచారం చేస్తున్నారంటే నేను ఎంత శక్తివంతుని కాకపోతే. చాలా దారుణం అండి. మేము టీవీ ఛానల్కి మళ్ళీ చేతులు ఎత్తుని నమస్కరిస్తాను. నేను ఒక హిందూ ధర్మంలో పుట్టాను. క్రైస్తవ మతం కాదు. నేను ఎక్కడ మతం మారలేదు. నేను పొద్దున్న ఇస్తా భగవద్గీత, రామాయణం, మహాభారతం అన్నీ వచ్చు, మంత్రాలు వచ్చు. నా వీడియోలో మీకు అన్ని రామాయణం, మహాభారత్ సింగిల్ టేక్లో చెప్పాను. నేను దేవుణ్ణి తిట్టానని మళ్ళీ మీరు ప్రచారం చేస్తున్నారు. ఎవరైనా నేను దేవుణ్ణి తిట్టానని నిరూపిస్తే 10 లక్షల రూపాయలు ఇస్తానని నజరానా కూడా ప్రకటించానా లేదా? నేను మాట దొర్లింది. సీతాదేవి ద్రౌపది అత్యాచారం అని చెప్పి చిన్న మాట దొర్లింది, క్షమించమని అడిగాను. 100 సార్లు చెప్పినా మీరు ఇంకా ఇన్స్టాగ్రామ్ పోయిన వెంటనే బయటకు వచ్చి దేవుళ్ళని తిట్టబట్టే పోయింది. మరీ దారుణం టీవీ ఛానల్. మీకు నేను ఏ అన్యాయం చేయలేదు. నేను తలుచుకుంటే ఇన్ని మంది న్యూస్ ఛానళ్ళు నా వాడుకుంటాను. కొన్ని టీవీ ఛానల్ అయితే 40 వీడియోలు అలా పెట్టారండి. నేను అలా చిటికేస్తా పోతాయి. ఎన్ని ఛానళ్ళు పోతాయండి. కానీ అవతల వాడు పొట్ట కొట్టడం నాకు ఇష్టం లేదు. అంత పుణ్యం. నా వల్ల ఒకటి కుళ్ళిపాయలు టమాటాలు వచ్చా అసలు ఇన్స్టాగ్రామ్ అకౌంట్ పోయిందని ఎంతమంది వీడియోలు చేశారు కదా. ఎన్ని డబ్బులేనా మళ్ళీని మీకు? నేను ఇన్ని విధాలుగా ఉపయోగపడుతుంటే నా మీద ఇంత వీడియోలు సంపాదిస్తున్నారు మీరు. మళ్ళీ నేను ఇది చేశాను అది చేశాను అంటే మహాపాపం. మీరందరూ ఆనందించారు పోయిందని. మళ్ళీ నీకు కావాల్సి ఉన్నప్పుడు ఇంకో వారం, ఇంకో 2 వారాలు నాకు ఎప్పటికప్పుడు కావాలంటే ఈసారి ఫేస్బుక్, ఈసారి యూట్యూబ్ అన్నీ పోయేటట్లు చేస్తాను. మీరు ఆనందించడం కోసం, మీ ఆనందం కోసం దయచేసి మంచి పనులు చేయండి. 7 ఏళ్ల ఆడపిల్ల మీద వీడియోలు చేస్తే ప్రజలకు ఉపయోగపడుతుందని చెప్పాను. ఎవరూ చేయలేదు. నా ఇన్స్టాగ్రామ్ అకౌంట్ అన్ని టీవీ ఛానల్లోనే అదే పొద్దు నుంచి రాత్రి వరకు అన్ని వాళ్ళు అదే మరి దారుణం. ఒకరికి పోతే ఆనందమా? నేనేం పాపం చేశానని చెప్పండి. 99 మంచి పనులు ఉన్నాయి. నేనేం పాపం చేశాను చెప్పండి. సీతాదేవిని ఒక చిన్న మాట అన్నాను, దాన్ని క్షమించమని అడిగాను కదా. అంటే క్షమించరా ప్రపంచంలోని? దానికి కేసు కూడా కట్టరండి. కేసు కూడా కట్టడానికి వీలు. ఆ మాట దొరికింది, అందులో తప్పే ఉంది. ఇప్పుడు కొందరు ఉన్నారు మన పిలక పెట్టుకొని బెదవలు బైబిల్ని, ఖురాన్ని పచ్చి బూతులు తిడతారు. నేను అలా దేవుళ్ళని తిట్టలేదే. మాట దొరికింది. రామాయణం, మహాభారతం. అయినా నేను హిందూ ధర్మంలో పుట్టి ఇంత దేవుళ్ళు అన్నీ చూపించి మహాభారతం, రామాయణాలు దేవుళ్ళని నేను ఎందుకు తిడతాను చెప్పండి? అన్ని మతాలు నాకు సమానమే. ప్రపంచ యాత్ర చేస్తున్నాను, అన్ని మతాలు సమానమే. నేను మసీదుకి వెళ్తే దండం పెట్టుకుంటాను, చర్చికి వెళ్ళినా దండం పెట్టి, గుడికి వెళ్ళినా దండం పెట్టి. నాకు అన్ని మతాలు, నేను ప్రపంచ యాత్రికుడిగా అన్ని మతాలకి రెస్పెక్ట్ ఇవ్వాలి. ఇవ్వకపోతే అవ్వదు. చిన్నప్పుడు హిందూ మతంలోనే ఉన్నాను. లోకజ్ఞానం తెలిసాక అన్ని మతాలు అంటే తెలుసుకోవడంలో తప్పేమైనా ఉందా? మీరు మత విద్వేషాలు రెచ్చగొట్టి అందులో భాగంగా నేను ఇప్పటికీ దేవుణ్ణి తిట్టానని ప్రతి ఒక్కరికి ప్రచారం చేస్తున్నారు. ఎంత మహాపాపం. ఇదిగోండి, గుర్తుపెట్టుకోండి. పాపం, పుణ్యం అనేది ఉంటుంది. నేను ఏ పాపం చేయలేదు, ఎవరికి అన్యాయం చేయలేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ నా దగ్గర తినడానికి తిండి లేకపోయినా, మా ఇంట్లో కారు, బైకు, సైకిల్ ఏవీ లేవు. మా ఇంటి మీరు టీవీ ఛానల్లో చూసారు, అందరూ వెళ్ళి చూపించారు. అన్ని టీవీ వాళ్ళును చూడండి ఒకసారి. నరకబారికి బాగోపోయినా బస్సుల్లోనే వెళ్తాం కానీ కార్లు కొనుక్కోలేదు. కానీ ఎంతమందికి నేను డబ్బులు ఇచ్చానండి చూశారు. ఫోన్లు కొన్నాను, సైకిల్ కొన్నాను, డ్రోన్లు, కెమెరా అన్ని మందికి ఇచ్చాను. అవన్నీ డబ్బులు కాదా? 80 లక్షల రూపాయలు ఇచ్చానండి. 80 లక్షల రూపాయలతో BMW కారు కొని మా అమ్మని తిప్పచ్చు. మంచి రాయల్ విల్లా కొని మా అమ్మని పెట్టచ్చు అండి. కానీ ఆ చిన్న 40 గజాల ఇంట్లో బాత్రూమ్ కూడా లేదు. మేము ఎన్నో కష్టాలు పడుతున్నాం. ఎందుకంటే ఈ సమాజం నాకు చేసింది, ఆ సమాజానికి ఒక రుణంగా నేను చేశాను. నేను ఏ పాపం చేయలేదు. మీరు మరి ఇంతగా దేవుణ్ణి తిట్టాను అన్ను చాలా చాలా పాపం అది. నేను తిట్టలేదు అంటుంటే మీరు తిట్టారు అనేసి నేను స్ట్రైక్లు వేస్తే ఎన్నో ఛానల్ పోతాయి. నాకు కొంచెం కోపం వచ్చిందా చాలా ఛానల్ పోతాయి. తర్వాత మీరు దేవుణ్ణి పిలిచినా కూడా పోవు. దగ్గర ఒక 10,000 ఛానల్ కొట్టచ్చు. కానీ ఇంకోటి కొట్టడం నాకు ఇష్టం లేక నేను ఎప్పుడు అలాంటి పాపం చేయను. నా మీద ఎన్ని స్ట్రైక్లు వేసినా నేను యాక్సెప్ట్ చేస్తాను, కానీ ఇంకోటి చేయను. తిరిగి హాని చేయడు. క్షేమ కూడా నేను హాని చేయలేదు. వేరే ఛానళ్ళు అందరూ నా వీడియోలు వాడుకుంటున్నారు, చిటుకులో లేపేయచ్చు. నా కంటెంట్ అది. గవర్నమెంట్ ఈ ఇన్స్టాగ్రాము, యూట్యూబ్, ఫేస్బుక్ అమెరికా వాడిది కాబట్టి బతికి బట్ట కట్టాను. అదే ఇండియా వాడిది అయి ఉంటే ఈ పాటికి ఎప్పుడో ఎంత రాజకీయం చేస్తారండి. మిమ్మల్ని మీ రంగు మీకు చూపించడం కోసమే చెప్పాను. దయచేసి ఆపండి. బతకాలి, అందరూ బతకాలి. నేను
మళ్ళీ చెప్తున్నాను, కాంగ్రెస్ ప్రభుత్వానికి కానీ, బీజేపీ ప్రభుత్వానికి కానీ, టీడీపీ కానీ, వైఎస్ఆర్సీపీ అసలు ఏ ప్రభుత్వానికి నేను మద్దతుదారును కాదు. నేను ఏ దానికి వత్తాసు పలకను. నేను ప్రజల కోసమే, న్యాయం కోసం మాట్లాడతాను. నువ్వు నాది కత్తి ఇక్కడ పెట్టినా కూడా నేను న్యాయమే మాట్లాడతాను, కానీ ఎవరికి భయపడిన తల వంచను. పిల్లలు లేరు కాబట్టి అసలు నేను ఎవరికి దేకను. ఫస్ట్ ఆఫ్ ఆల్ పెళ్ళి అయిందంటే ఇవన్నీ ఆపేసి తరిగొడ్డు వేసుకొని నా పిల్లలు రామకృష్ణ అనుకొని పూజలు చేసుకుంటూ మీకు వీడియోలు పెడతాను. పిల్లలు పుట్టినంత వరకు, పెళ్ళి అయినంత వరకు నేను ప్రజా సమస్యల మీద పోరాడతాను, మాట్లాడతాను. దాన్ని మీకు కంటినట్టు చూపించాను. ఎందుకంటే ఒక భారతీయ పౌరుడిగా ఇది నా లక్ష్యం. ఇండియా రా అంటే అసలు దేనికి రావాలి చెప్పు? 24 సంవత్సరాల క్రితం రేపు చేసిన వాడికి ఇప్పుడు శిక్ష పడ్డది. నేనేం చేశానని చెప్పు. నేను చేసిన తప్పు చెప్పు ఒకసారి. చేసిన తప్పు ఒకటి చెప్పు. సీతాదేవిని నేను తిట్టానని కేసు వేస్తే అవుతుంది? అది తిట్టలేదే తిట్టానని నేను 10 లక్షలు ఇస్తున్నాను రా నిరూపించంటే మీరు నిరూపించట్లేదు. ఇంకా దేనికి చెప్పు? ఇంక దేనికి ఏ సెక్షన్లో వేస్తారు మీరు? ఏ సెక్షన్? అసలు నేను ఏమైనా మనీ ఎవరినైనా తీసుకున్నాను? రేపు అన్నారు. ఆ రేపు అనేది ఎక్కడో కొలంబియాలో ఉన్న అమ్మాయిని తీసుకొచ్చి చెల్లి అని వీడియోలో చెప్పాను చెల్లని. మీరు రేపని దేని గురించి మాట్లాడతావు? ఉచ్చతరం పోయి పీతరం మేమే లేపేస్తామని మేము దేవుళ్ళకి దండం పెట్టడం ఎవరి కాదు నోటికి వచ్చినట్లు ఏదో ఒకటి. అది ఎనివేలండి, పాపం పుణ్యం అనేది మనం చేసిన పనులు బట్టి ఉంటుంది. నేను ఈ 6 సంవత్సరాల్లో అన్ని దేవాలయాల్ని చూపించి దేవుళ్ళ ఆజ్ఞ తీసుకొని వచ్చానండి ప్రపంచ యాత్రలోకి. అన్ని గుళ్ళు తిరిగి ఆ వచ్చిన డబ్బులతో వచ్చాను నేను ప్రపంచ యాత్రకి. అంతేగాని ఎవరిని పాపం చేసి ఎవరిని తలదన్ని రాలేదు. తిండికి తిక్కానా లేకుండా ఒక షర్టు ప్యాంటుతో రోడ్డు మీదకి వచ్చాను. ఇప్పటికీ నిజాయితీగానే ఉన్నాను, కానీ నేను ప్రమోషన్లు చేసి ఎవరిని మోసం చేయలేదు. నా సబ్స్క్రైబర్లు అందరికీ తెలుసు నేను ఎవరిని మోసం చేయలేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ చాలా బాధ అనిపించింది. అంటే దేనికి అనుకున్నారు బాధపడ్డాను అంటే మనుషులు ఎలా ఉంటారు అనేసి. ఏమున్నా మనం ఈ సమాజంలో కష్టమైంది ఏంటో తెలుసా? నిజాయితీగా బతకడం. ఎంత కష్టమో తెలుసా? నేను ఒక్కరిని నిజాయితీగా ఉండడం కాదు, కానీ అందరూ నా మీదే టార్గెట్ చేస్తారు. ఇన్ని న్యూస్, ఎంత పగ, చిన్న తప్పుకి ఇంత పగ, అదేమైనా పెద్ద న్యూసా? అన్ని టీవీ ఛానళ్ళు పోయింది. ఎనీవేలండి, మీరు చాలా భారతదేశాన్ని భగవంతుడే కాపాడాలి. హాయ్, అందరూ ఎలా ఉన్నారు? నా ఇన్స్టాగ్రామ్ పోయిందని మీరు టీవీ ఛానల్లో చూశారు కదా. ఇది మరీ దారుణం కదండి. అయితే అసలు ఏం జరిగిందంటే 7 ఏళ్ల పాప వీడియో చేశాను కదా, చేసేసి పెట్టేసి పడుకుని అర్ధరాత్రి పాస్ పూసుకున్నప్పుడు ఇన్స్టాగ్రామ్ చూస్తే ఐడి ప్రూఫ్ సబ్మిట్ చేయమన్నది. అర్ధరాత్రి 2 గంటలు అనమాట. నేను ఈ ఇన్స్టాగ్రామ్ క్రియేట్ చేసేటప్పుడు ఈ ఐడి ప్రూఫ్ సబ్మిట్ చేశాను. సో పరాకుగా కొత్తది పాస్పోర్ట్, ఈ పాస్పోర్ట్ తర్వాత ఇది వచ్చింది, ఈ పాస్పోర్ట్ తర్వాత ఇది వచ్చింది, ఇది అప్లోడ్ చేశాను. సో 3 సార్లు అప్లోడ్ చేసేసరికి 48 గంటలు మీ డీయాక్టివేట్ చేస్తున్నాం అన్నారు. సో ఇదే ఛాన్స్ సరదాగా చూద్దాం ఎలాగాడదో, అసలు మన వాళ్ళు ఏమనుకుంటున్నారో నా మీద అనేసి నేను స్టార్ట్ చేశాను గేమ్. మరీ దారుణం అండి. న్యూస్ ఛానల్ అందరికీ చేతులెత్తి నమస్కరిస్తున్నాను. నేను ఒక హిందువుని, ఒక భారతీయునండి. నేను ఎంతో కష్టపడి 130 దేశాలు తిరిగి ఎంతో రక్తం చిందించి నేను పుట్టెరిగి ఎవరికీ పాపం చేయలేదండి. పాపము భగవంతుడు సాక్షిగా చెప్తున్నాను, నేను ఎవరికీ పాపం చేయలేదు. 80 లక్షల రూపాయలు ఈ చేత్తో ఇచ్చాను. పేదరికంలో ఉన్నా కూడా ఈ చేత్తో ఇచ్చాను. నేను పొద్దున లెగిస్తే దానం ధర్మం న్యాయం. నేను చేసిన తప్పల్లా బెట్టింగ్ యాప్లు ఆపడం, ఉగ్రవాద సంస్థల చేతిలోకి మన భారతదేశం యొక్క డబ్బు పోతుంది అని చెప్పి నేను గవర్నమెంట్కి నేను ఇంటిమేట్ చేయడం వల్ల ఎంతమంది మీరు చూసిన క్రియేటర్లు, ఇప్పుడు నా మీద అరిచిన క్రియేటర్లు అందరూ బెట్టింగ్ యాప్లు చేసిన వాళ్ళే కదా. 90% క్రియేటర్లు బెట్టింగ్ యాప్లు చేశారండి. నేను డబ్బుగా కక్కుర్తి పడేవాడిని అయితే ప్రమోషన్లే చేసుకుంటానండి. నాకేం కర్మ? నెలకి 30 లక్షలు వస్తుంటే అది పక్కన పెట్టి ప్రజల కోసం పోరాడిన హీరోని. భారతదేశంలో బెట్టింగ్ యాప్లు పోయాయి అంటే దాని ముందుండి 6 సంవత్సరాలుగా పోరాడి తీసుకెళ్ళాను. అందుకే ఎంతమందికి కక్ష. స్కూళ్ళల్లోకి వెళ్ళి ప్రచారం చేస్తున్నారంటే ఈ బెట్టింగ్ గ్యాంగ్ అర్థం అవ్వలేదా? గవర్నమెంట్ స్కూళ్ళల్లోకి వెళ్ళి, జెడ్పీహెచ్ స్కూళ్ళల్లోకి వెళ్ళి నా మీద ప్రచారం చేస్తున్నానంటే నేను ఎంత శక్తివంతుని కాకపోతే.
ఎస్, చూసాం కదా అన్వేష్ చెప్తున్నది అయితే ఏదైతే మైనర్ బాలిక వీడియో పోస్ట్ చేసిన అనంతరం కూడా అది ఐడి ప్రూఫ్ అడిగింది, ఐడి మిస్కంప్లీట్ అవ్వడంతోనే ఇదంతా జరిగిందంటూ కూడా అన్వేష్ అయితే చెప్తున్నాడు. అయితే అన్వేష్ అకౌంట్ ఇన్యాక్టివేట్ అయిన తర్వాత కూడా ట్రావెలర్ రవి స్పందించడం మనం చూసాము. ఒక మంచి పని అయింది, అమ్మవారి మహిమ వల్ల కూడా అకౌంట్ పోయింది. ఇదంతా చేసినందుకు కరాటీ కళ్యాణ్కి కూడా ట్రావెలర్ రవి అయితే థ్యాంక్స్ చెప్పాడు. అయితే ఇప్పుడు ఏదైతే ఇన్స్టా అకౌంట్ యాక్టివేట్ అయిన తర్వాత మరొకసారి రవి స్పందించాడు. ఇప్పుడు ఆయన ఏమంటున్నారో చూద్దాం. అని అది ఇప్పుడు చూస్తే రీయాక్టివేట్ అయింది. సో బేసిక్గా ఏం జరిగిందంటే డీయాక్టివేషన్ జరిగింది. కాకపోతే ఆడు ఎప్పీల్ చేసుకొని దాన్ని వెనక్కి తెప్పించుకున్నాడు. ఎప్పీల్ చేసుకుంటే కౌంటర్ ఎప్పీల్ కూడా వేయొచ్చు. సో ఇది ప్రాసెస్ అయితే జరుగుతుంది. సో ఏదో వచ్చేసింది వెనక్కి అని అనుకోకండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ అది డీయాక్టివేట్ అవ్వడమే పెద్ద విషయం. ఆ తర్వాత ఎప్పీల్ చేసుకొని వెనక్కి ఎవరైనా తెచ్చుకోవచ్చు. దాన్ని రీఇనిషియేట్ చేస్తారు ప్రాసెస్. సో ఇలా లీగల్ బ్యాటిల్ తీసి పెట్టి ట్రై చేసుకోవాలండి. ఏం పర్వాలేదు, ఇది ఓన్లీ ఒక టెంపరీ హికప్ మాట. సో అంత తొందరగా నేను ఆల్రెడీ పొద్దున్న వీడియోలో కూడా క్లియర్గా ఏం చెప్పాను, 99% ఒకవేళ డీయాక్టివేట్ అయ్యి ఉంటే వీడే కావాలని డీయాక్టివేట్ చేసుకొని చేస్తుంటే మనకు తెలియదు అని నేను ఆల్రెడీ డిస్క్లైమర్ ఇచ్చాను మార్నింగ్. సో మళ్ళీ ఏం జరుగుతుందో ఇప్పుడు వెంటనే ఏం చెప్పాను మీకు ఆ మార్నింగ్ వీడియోలో కూడా, ఒక ఇన్స్టా యాక్టివేట్ అయింది కాబట్టి అది సంబరాలు ఏం చేసుకోక్కర్లేదు. మొత్తం ఫేస్బుక్ పోవాలి, యూట్యూబ్ పోవాలి, 2 ఇన్స్టాల్ పోవాలి. ఆ ప్రాసెస్ ఇంకా నడుస్తుంది. ఎన్నాళ్ళు ఓపిక పట్టాం కదా, ఇంకొన్నాళ్ళు కూడా ఓపిక పట్టడానికి ఏమీ ఇష్యూ లేదన్నమాట. సో ఎవడెవడైతే మళ్ళీ నాకు కామెంట్ పెడుతున్నారో అరే వచ్చేసింది కదా అని, వచ్చేస్తే ఏమవుతుంది, 3 ఏళ్ళ నుంచి పరారులో ఉన్నాడు కదా, ఇండియా ఫ్రీగా రాలేకపోతున్నాడు కదా, ఇంకేమేమి జరుగుతాయి ఎలా తెలుస్తుంది. సో ఓపిక పట్టండి, ఎన్నాళ్ళు ఓపిక పట్టాం, మళ్ళీ ఇంకా ఓపిక పడతాం అన్నమాట. సో అది ఏమంటారంటే ఎప్పీల్ చేసుకుంటే టెంపరీగా రిస్టోర్ చేసి ఉంటారు, మళ్ళీ పోతుంది, ఏం ఇష్యూ లేదు. గాయస్ నేను పొద్దున్న డీటెయిల్ వీడియో చేశాను, ఈ బూత్ మెడతగాడి ఇన్స్టాగ్రామ్ పోయింది అని. అది ఇప్పుడు చూస్తే రీయాక్టివేట్ అయింది. సో బేసిక్గా ఏం జరిగిందంటే డీయాక్టివేషన్ జరిగింది. కాకపోతే ఆడు ఎప్పీల్ చేసుకొని దాన్ని వెనక్కి తెప్పించుకున్నాడు. ఎప్పీల్ చేసుకుంటే కౌంటర్ ఎప్పీల్ కూడా వేయొచ్చు. సో ఇది ప్రాసెస్ అయితే జరుగుతుంది. సో ఏదో వచ్చేసింది వెనక్కి అని అనుకోకండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ అది డీయాక్టివేట్ అవ్వడమే పెద్ద విషయం. ఆ తర్వాత ఎప్పీల్ చేసుకొని వెనక్కి ఎవరైనా తెచ్చుకోవచ్చు. దాన్ని రీఇనిషియేట్ చేస్తారు ప్రాసెస్. సో ఇలా లీగల్ బ్యాటిల్ తీసి పెట్టి ట్రై చేసుకోవాలండి. ఏం పర్వాలేదు, ఇది ఓన్లీ ఒక టెంపరీ హికప్ మాట. సో అంత తొందరగా నేను ఆల్రెడీ పొద్దున్న వీడియోలో కూడా క్లియర్గా ఏం చెప్పాను, 99% ఒకవేళ డీయాక్టివేట్ అయ్యి ఉంటే వీడే కావాలని డీయాక్టివేట్ చేసుకొని చేస్తుంటే మనకు తెలియదు అని నేను ఆల్రెడీ డిస్క్లైమర్ ఇచ్చాను మార్నింగ్. సో మళ్ళీ ఏం జరుగుతుందో ఇప్పుడు వెంటనే ఏం చెప్పాను మీకు ఆ మార్నింగ్ వీడియోలో కూడా, ఒక ఇన్స్టా యాక్టివేట్ అయింది కాబట్టి అది సంబరాలు ఏం చేసుకోక్కర్లేదు. మొత్తం ఫేస్బుక్ పోవాలి, యూట్యూబ్ పోవాలి, 2 ఇన్స్టాల్ పోవాలి. ఆ ప్రాసెస్ ఇంకా నడుస్తుంది. ఎన్నాళ్ళు ఓపిక పట్టాం కదా, ఇంకొన్నాళ్ళు కూడా ఓపిక పట్టడానికి ఏమీ ఇష్యూ లేదన్నమాట. సో ఎవడెవడైతే మళ్ళీ నాకు కామెంట్ పెడుతున్నారో అరే వచ్చేసింది కదా అని, వచ్చేస్తే ఏమవుతుంది, 3 ఏళ్ళ నుంచి పరారులో ఉన్నాడు కదా, ఇండియా ఫ్రీగా రాలేకపోతున్నాడు కదా, ఇంకేమేమి జరుగుతాయి ఎలా తెలుస్తుంది. సో ఓపిక పట్టండి, ఎన్నాళ్ళు ఓపిక పట్టాం, మళ్ళీ ఇంకా ఓపిక పడతాం అన్నమాట. సో అది ఏమంటారంటే ఎప్పీల్ చేసుకుంటే